వెల్కమ్ టు ఏపీవిజియన్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. ఒకే ఈతలో 7 మేకపిల్లలు. గంజాయి కొన్న, సేవించిన, విక్రయించిన కఠిన చర్యలు తప్పవు. ఎస్పీ అఖిల్ మహాజన్. తుఫాను బీభత్సానికి కారుపై పడ్డ విద్యుత్ స్తంభం. సీట్ల పండుగను అందరం ఒకే రోజున జరుపుకుందాం. జాతీయ ఐక్యతను చాటుదాం. డాక్టర్ నెహ్రూ రాథోడ్. కుప్పంలో టీడీపీ ఫ్లెక్సీలు చించివేత. ఇక వివరాల్లోకి వెళ్తే, విజయవాడ చెరువు సెంటర్లో ఉన్న వైఎస్ఆర్సీపీ జెండా దిమ్మను పగలగొట్టిన టీడీపీ జనసేన కార్యకర్తలు. విషయం తెలుసుకున్న వైసీపీ కార్పొరేటర్ భర్త మైలవరపు దుర్గారావు ఎందుకు పగలగొట్టారు అని అక్కడ ఉన్న తెలుగుదేశం జనసేన కార్యకర్తలను అడగగా, మా ఇష్టం, ఇది మా ప్రభుత్వం అని చెప్పి వైసీపీ కార్పొరేటర్ భర్త మైలవరపు దుర్గారావును అసభ్య పదజాలంతో దూషించి ఆపై సుత్తులతో దాడి చేశారు. రక్తపు మడుగులలో భవానీపురం పోలీస్ స్టేషన్కు వెళ్లిన వైసీపీ కార్పొరేటర్ మైలవరపు దుర్గారావు అలాగే మనం పనులు చేసుకున్నటువంటి శిలాపాలకను కూడా పగలగొడుతున్నారని చెప్పడంతో ఆయన ఒక్కడే ఈరోజు 4:30 టైంలో ఫోన్ వస్తే ఆయన ఇక్కడికి వచ్చారు, ప్రశ్నించారు. ఎందుకు పగలగొడుతున్నారని ప్రశ్నించినందుకు ఈరోజు ఒక పథకం ప్రకారమే ఆయన మీద దాడి చేయడం జరిగింది. అది చూడండి ఎంతవరకు గాయాలైనది, తల మీద అయింది, మెడ మీద కొట్టారు, కావాలని ఒక్కడిని చేసి ఈ కూటమి వాళ్ళంతా కలిసి ఆయన మీద దాడి చేశారు. ఈరోజు ఆయనకి ఏదైనా జరిగితే నేను మాత్రం ఇక్కడే కూర్చొని ధర్నా చేస్తాను. ఇంతవరకు నేను ఎక్కువ ఎవరితో కూడా మాట్లాడలేదు. కానీ నా భర్తకు కానీ ఏదైనా జరిగితే నేను ఊరుకునే ప్రసక్తే లేదు. ఇదే సెంటర్లో ఎక్కడే కూర్చొని ఏ దిమ్మ కోసం అయితే వాళ్ళు నా భర్త మీద దాడి చేశారో ఆ దిమ్మ నెక్స్ట్ జనసేన దిమ్మ పెడదామని ప్రయత్నించారు. ఆ దిమ్మ ఎలా పెడతారో నేను కూడా చూస్తాను ఈరోజు. అంతేగాని ప్రశ్నిస్తే చంపేస్తారా మనుషుల్ని? మేము చేసిన తప్పేంటి? వైఎస్ఆర్సీపీ జెండా పట్టుకోవడమేనా? వైఎస్ఆర్సీపీ జెండా పట్టుకున్నంత మాత్రాన మనుషులను చంపేస్తారా? అది ప్రభుత్వం వచ్చి ఎన్నాళ్ళైంది? 1 సంవత్సరం అయిపోయిందా? 6 నెలలు అయిందా? ఎంతకాలం అయిందండి ప్రభుత్వం వచ్చి? 1 నెల అయింది. నెలలో ఎన్ని ప్రాంతాల్లో ఎంతమంది దాడులకు గురవుతున్నారు? వాళ్ళు రక్తం కళ్ళను చూస్తే కానీ వాళ్ళకి మనశ్శాంతి కలగట్లేదు. ఈరోజు నా భర్త చాలా ఇదిగా ఉన్నాడు, బాధగా ఉన్నాడు. నేను ఇంతకన్నా ఒక భార్యగా నా ఆవేదన. ఎందుకంటే మీ ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు, మీ ఇంట్లో ఆడవాళ్ళ మీద ఇలాంటి దాడులు జరిగితే మీకు ఎలా ఉంటుందో ఆలోచించండి. ఒక భార్యగా, ఒక ఆడదాని కన్నీరు ఎంతకైనా మీకు దిగదారుస్తుంది. అదోడు గుర్తుంచుకోండి. మీ ఇంట్లో ఉన్నారుగా, మీ పెద్దలు ఉన్నారుగా, చెప్పుకోలేరా? ఇలాంటి దాడులు చేయమని చెప్తున్నారా? ప్రభుత్వం చెప్తుందా ఇలాంటి దాడులు చేయమని? వైఎస్ఆర్సీపీ జెండా పట్టుకుంటే వాళ్ళని కొట్టేయండి, లేదా చంపేయండి, లేదా వాళ్ళ ఇంట్లో మీదకి దాడులు చేయండి అని చెప్తున్నారా ఎవరైనా? ఏంటండి ఇది? ఏ ప్రభుత్వం అండి? కొంచెం ఆలోచించండి. అధిష్టానాన్ని కూడా మేల్కోనండి, దాడులు ఆపమనండి. చెప్తారు మళ్ళీ మేము దాడులు చేయమంటలేదని చెప్తున్నారు. ఎక్కడ అవుతున్నాయి దాడులు? చూడండి వాళ్ళు నా భర్త ఎలా ఉన్నాడు. ఇది ఒక భార్యగా, ఒక ఆడదానిగా ఆవేదన అండి. అంటే అర్థం చేసుకోండి. నా భర్త ఏనైతే మాత్రం ఎవరిని విడిపించే ప్రసక్తి అయితే లేదు. ఎవరినైనా ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నా. పోలీస్కి ఇంటిమేషన్ ఇచ్చామండి, కేసు పెట్టామండి. ఆ టైంలో నేను మాత్రం ఇంట్లో ఉన్నాను. తను ఒక్కడే వచ్చాడు, ఇక్కడికి ఒక్కడే వచ్చాడండి. ఒక్కడే వచ్చి అడిగినందుకు ఆ సుత్తులు కూడా మీరు పోలీసుల వెహికల్లో చూడొచ్చు ఎలాంటి సుత్తులు ఉన్నాయో. ఒక దిమ్మ పగలగొట్టాలంటే ఎలాంటి మన వస్తువు వాడతామో మీరు చూడొచ్చు. దేంతో దాడులు చేస్తారండి? సుత్తండి, సమ్మిట అంటండి. 4:30 ప్రాంతాల్లో ఎవరుంటారండి? ఎవరికి వాళ్ళు పడుకుంటారు. 4:30 టైం అంటే కావాలని పథకం ప్రకారం చేసినట్టు లెక్క. ఇది మీ ఇంట్లో మనుషులకు కొడితే ఎలా ఉంటుంది? పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మరియు షాపింగ్ కాంప్లెక్స్ ను ప్రారంభించిన ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే అట్లూరి లక్ష్మణ్ కుమార్. ఈ కార్యక్రమంలో మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
అత్తాను లేదు, పోతాను లేదు అన్న. సార్ చూడు కొంచెం జరగండి బాబాయ్ కొంచెం. సార్ వస్తుంది. ధర్మారం మండలం అంటే రాజకీయంగా నాకు జన్మనిచ్చినటువంటి మండలం ప్రజలు. ఈరోజు మా గౌరవ సోదరి మరియు శ్రీలు గారు, మిత్రుడు సింగల్ చైర్మన్ గారు, వారి పాలక వర్గము, అదేవిధంగా గౌరవ మా సోదరు ఎంపీటీసీ సోదరి మంది, స్థానిక ఎన్నికలతో ఎన్నుకోబడ్డటువంటి అందరూ కూడా నూతనంగా ఇక్కడ శాసనసభ్యులుగా గవర్నమెంట్ విప్పుగా ఉన్నారు. ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ప్రాథమిక సొసైటీ ద్వారా ఒక షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేసుకున్నాం. అది ప్రారంభం చేయాలని చెప్పేసి, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ద్వారా దీన్ దయాల్ అనే ఒక ప్రత్యేకమైన నగదు బహుమతి 25 లక్షల రూపాయలు ఇచ్చింది. అది భవిష్యత్ తరాలకు కూడా మండల ప్రజా పరిషత్కు ఒక ఆర్థికంగా ఒక అండగా ఉండే విధంగా 25 లక్షల రూపాయలు సుమారు 30 లక్షలతో షాపింగ్ కాంప్లెక్స్ ఒకటి కట్టడం కూడా జరిగింది. మరి దీనికి ఏదైతే ఆర్థికంగా సహకరించినటువంటి నిధులు తీసుకొచ్చే విషయంలో కూడా ముందు వరుసలో ఉంటారు విషయాన్ని తెలియజేసుకుంటూ, మొన్ననే మీ అందరికీ తెలుసు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రాజనపల్లికి వచ్చినప్పుడు ఇక్కడ పత్తిపాక రిజర్వాయర్ గురించి వారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఎందుకంటే మనమంతా కూడా ధర్మపురి నియోజకవర్గం అంతా కూడా 90% రైతు కుటుంబాలు రైతు మీద ఆధారపడేటువంటి పొద్దున్నేస్తే ఏదో విధంగా రైతు కుటుంబం పరంగా ఉన్నటువంటి కుటుంబాలు కాబట్టి సాగునీరు కోసం శాస్త్ర పరిష్కారం కోసం గతంలో ఎన్నో సంవత్సరాలకు వెళ్ళి పత్తిపాక రిజర్వాయర్ పత్తిపాక ప్రాజెక్టు అనేది పెండింగ్ విషయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకున్న వెంటనే అది అతి తొందరగా శాంక్షన్ అయ్యే విధంగా ఆదేశాలు మౌలికమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మొన్న నేను మా జిల్లాకు సంబంధించిన మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారి యొక్క నేతృత్వంలో నేను గౌరవ శాసనసభ్యులు పెద్దపల్లి విజయరమణారావు గారు, అదేవిధంగా మిత్రులు రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ గారు మేము అందరం కలిసి ఈ పత్తిపాక రిజర్వాయర్కి సంబంధించిన పనులు మొదలు పెట్టాలని చెప్తే తక్షణమే సర్వేకి సంబంధించినటువంటి అధికారులకు ఎన్నో ఇరిగేషన్ అధికారులకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అతి త్వరలో ధర్మారం మండలానికి సంబంధించి చివరి ఆయకట్టు వరకు నీళ్ళు వచ్చే విధంగా ఇక్కడ ఉన్న ప్రజల యొక్క రైతుల యొక్క అభిప్రాయం మేరకు ఇక్కడ ఉన్న అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని చివరి ఆయకట్టు వరకు నీళ్ళు తీసుకొచ్చేంత వరకు నేను నా యొక్క ఏదైతే ప్రభుత్వంలో ప్రతినిధిగా ఉన్నటువంటి మీ శాసనసభ్యులుగా నా బాధ్యత నిర్వర్తిస్తాను విషయం. భద్రాద్రి జిల్లా టేకులపల్లి మండలం రోళ్లపాడు వద్ద గతంలో మాజీ సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేసిన రోడ్లపాడు ప్రాంతంలో పలు పార్టీల ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యేలు గుమ్మడి నరసయ్య, హరిప్రియ నిరసన నిర్వహించారు. సీతారామ ప్రాజెక్టుకు రీ డిజైన్ తీరుతో ఇల్లందు నియోజకవర్గానికి తీవ్ర అన్యాయం జరుగుతుందని మాజీ ఎమ్మెల్యేలు ఆందోళన వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య మాట్లాడుతూ గతంలో కేసీఆర్ శంకుస్థాపన చేసిన రోళ్లపాడు వద్ద బ్యాలెన్స్ రిజర్వాయర్ నిర్మించాలని ఇల్లందు నియోజకవర్గానికి గోదావరి జిల్లాలో తీసుకురాకుండా వైర నియోజకవర్గం జూలూరుపాడు, చంద్రుగొండ, సుజాత నగర్, సత్తుపల్లి, ఎన్కూరు ప్రాంతాలకు జలాలు తరలించేలా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలపై అన్ని పార్టీలతో కలిసి సీఎంని కలుస్తామని, ఇల్లందు నియోజకవర్గానికి అన్యాయం జరిగితే అన్ని పార్టీలతో కలిసి ఐక్యంగా ఉద్యమిస్తామని అన్నారు. సీతారామ ప్రాజెక్టు పేరు వచ్చింది. ఈడ సీతారామ ప్రాజెక్టు పేరుతోటి కేసీఆర్ గారు పెద్ద మీటింగ్ కూడా పెట్టి శంకుస్థాపన చేసిపోయిండు. ఆ నీళ్ళని ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత ఈ నుంచి జిల్లాకు మొత్తానికి పారే ఏర్పాట్లు చేయటానికి ప్లాన్ జరిగింది. ఆ ప్లాన్ ప్రకారంగా నైషా ఇవన్నీ అయినాయి. అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్కి వచ్చేటప్పటికి రీడిజైన్ అనేటువంటి పేరుతోటి ఈ నీళ్ళు ఇటు ఆ దుమ్ముగూడెం నీళ్లు ఇటు రాకుండా మళ్ళా ఆ గోదావరి ఆంధ్ర ప్రాంతానికి ఉపయోగపడే పద్ధతుల్లో తీసుకుపోతున్నారు. ఆ పద్ధతుల్లో మొన్న తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మంత్రి మోటార్ లాంచ్ చేయడం కూడా జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఈ జిల్లాకు సంబంధించి కానీ ఇల్లెందు నియోజకవర్గానికి సంబంధించి కానీ
ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఈ ప్రాజెక్టు నీరు, ఈ గోదావరి నీరు ఇటు రాకుండా మళ్ళా గోదావరి అమ్మటే పోతున్నటువంటిది, పీకపోయినటువంటి పరిస్థితి. అందుకని మేము ఇప్పుడు మా డిమాండ్ ఏంటంటే ఇల్లెందు కాన్స్టిట్యున్సీ మొత్తం కూడా ఈ గోదావరి నీళ్ళతోటి సస్యశ్యామలం కావాలని ఇల్లెందుకు జరుగుతున్నటువంటి ఇబ్బందిని వారికి వివరించి 3,220 కోట్ల రూపాయలతోటి ఇల్లెందు నియోజకవర్గంలోని అన్ని మండలాలు సస్యశ్యామలం అయ్యేటట్టుగా ఈ రోళ్లపాడుని కేంద్రంగా చేసుకుని టేకులపల్లి మండలం మొత్తం కూడాను పచ్చగా విరసిల్లేటట్టుగా మరలా డిపిఆర్ని కూడా మరి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షనింగ్ కూడా తీసుకోవడం జరిగింది. ఫైల్ అంతా కూడా 3,220 కోట్ల రూపాయల ఫైలు మరి ఫైనాన్స్ దగ్గర పెండింగ్ ఉండే ఈ లోపల ఎలక్షన్స్ వచ్చినాయి. ఈనాడు కూడా మరలా ఇల్లెందుకు అన్యాయం చేయడానికి మరలా అదే మంత్రి గారు, ఇప్పుడు 3 మంత్రులు ఉన్నారు, మరలా ఇక్కడ ఉన్నటువంటి అదే ఎమ్మెల్యే కోరం కనకయ్య గారు ఉన్నారు. మరొక్కసారి ఇల్లెందు నియోజకవర్గ ప్రజలకు, ఇల్లెందు నియోజకవర్గ ప్రాంతానికి మరలా అన్యాయం చేయబోతున్నారు. ఎట్టి పరిస్థితిలో ఇది సహించబోయేది లేదు. మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఒకటే, ఇల్లెందు అనేది ఇందాక మాజీ ఎమ్మెల్యే గారు అన్నట్టుగా ఇల్లెందు అనేది అత్యంత ఎత్తైనటువంటి ప్రాంతము. మరి ఇక్కడ కనుక నీళ్ళని స్టోర్ చేస్తే కిందకున్నటువంటి గ్రావిటీ తోటి అన్ని మిగిలిన నియోజకవర్గాలకు కూడా పచ్చగా విరసిల్లేటట్టు పొలాలకు పండించే సాగునీరు అందించేటటువంటి ప్రాంతం. మరి అటువంటి ప్రాంతానికి ఈరోజు ఇల్లెందు చుట్టూరా మరి ఇల్లెందు నియోజకవర్గం మీద నుంచే మళ్ళీ పాలేరుకు, డోర్నకల్కు, మైబాద్కు నీళ్ళు అందుతున్నాయి, కానీ మధ్యలో ఉన్నటువంటి ఇల్లెందుని ఎండగడతా ఉన్నారు. మరి ఏదైతే డిపిఆర్ ఓకే అయ్యి 3,220 కోట్లు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చిందో అదే మరి ప్రాజెక్టుని కొనసాగించే విధంగా, ఎందుకంటే గ్లోబల్ ఏజెన్సీ వాళ్ళు కూడా సర్వే చేయడం జరిగింది. దాదాపుగా 8 కోట్ల రూపాయలతోటి పూర్తి స్థాయిలో ఎక్కడ అటవీ ప్రాంతం ఉంది, ఎక్కడ సింగరేణి రైల్వే ప్రాంతాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా సవరిస్తూ పూర్తి స్థాయిలో సర్వే చేయడం జరిగింది. మరి ఆ సర్వే చేసినటువంటి ఆ ప్రాజెక్ట్ని యథావిధంగా కొనసాగించి ఇల్లెందు యావత్తుకు నీరు అందించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. లేని పక్షంలో మరి అఖిల పక్షం అందరం కలిసి మరి ఉద్యమించడానికి కూడా సిద్ధంగా ఉన్నాము అనేసి హెచ్చరిస్తూ, మరి ఇక్కడ ఉండేటటువంటి ఎమ్మెల్యే ఆనాడు చేతగాని ఎమ్మెల్యేగా మిగిలారు. మరొక్కసారి మీకు అవకాశం ఇక్కడ ప్రజలు అందించినప్పుడు దయచేసి చేతగాని ఎమ్మెల్యేగా మిగలకండి అనేసి మరొక్కసారి మీకు తెలియజేసుకుంటూ, ఇల్లెందు ప్రజల బాగు కోరండి, ఇల్లెందు ప్రజలందరికీ కూడా నీళ్ళు అందించండి. ఆల్రెడీ మరి హాస్పిటల్ కానివ్వండి, మిగిలినవన్నీ కూడా గత 5 సంవత్సరాలుగా జరిగినవన్నీ కూడా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి ఇక్కడ ప్రాంత ప్రజలకు అందరికీ కూడా అన్యాయం జరుగుతూ ఉంది. దయచేసి వీటన్నిటిని కూడా మరి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి ఇక్కడ ప్రాంత ప్రజలకు న్యాయం చేయాలి అనేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కుప్పం కేసీ ఆసుపత్రిలో ఎన్టీఆర్ ఆరోగ్య సేవలు ప్రారంభం. ఆరోగ్యశ్రీ సేవలను ప్రారంభించిన ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ హయాంలో కేసీ ఆసుపత్రికి ఆరోగ్యశ్రీ రాకుండా అడ్డుకున్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే కేసీ ఆసుపత్రికి ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ వచ్చింది. కుప్పం నియోజకవర్గ ప్రజలందరూ ఆరోగ్యశ్రీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన అన్నారు. జ్యోతి ప్రజ్వల చేసినందుకు ధన్యవాదాలు. మొత్తము వాళ్ళ కుటుంబంలో వాళ్ళ అన్నదమ్ములు ఇద్దరు వాళ్ళ పిల్లలందరూ కలుపుకుంటే ఈరోజు మా బంధువులు లాంటి వాళ్ళు ఎవరైనా కానీ, కుప్పం ప్రజలు మా బంధువులు లాంటి వాళ్ళు, ఎవరికైనా భేదపడి లేకుండా, పార్టీ లేకుండా, అడ్డుపడకుండా అన్ని కార్యక్రమాలు అందరికీ సేవలు అందించని చెప్పి ఈ సభలో ప్రమాణం చేసి తెలియజేస్తున్నాను. దానికి మా పిల్లలు సక్రమంగా సేవలు అందిస్తారు. ఆ నమ్మకం నాకుంది. మా బిడ్డలు చాలా తెలియపడలు, ఎవరు వాళ్ళు మాట్లాడే గౌరవనీయులు పిఎస్ మురళి సార్ గారిని
ఓకే సార్. సార్ సార్ ఓకే సార్. మహబూబాద్ జిల్లా కేంద్రంలోని 23వ వార్డు మిలిటరీ జర్నలిస్ట్ ఎన్జీఓ కాలనీలో ఉన్న గిరిజనులు గోర్ సంప్రదాయ రీతిలో వనభోజన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. సింధు నాగరికత నుంచి గోర్ బంజారాలు జరుపుకుంటున్న పండుగను కుటుంబ సభ్యులతో కలిసి ప్రతి సంవత్సరం చెట్ల కిందకు వచ్చి జరుపుకుంటారు. పంటలు బాగా పండాలని, వ్యాపారం బాగా జరగాలని, ఎలాంటి అనర్థాలు జరగకుండా కుటుంబంతో సంతోషమైన జీవితాన్ని ముందుకు సాగాలంటూ ప్రకృతిని పూజించుకొని ఆటపాటలు, డ్యాన్సులు చేస్తూ ఎంజాయ్ చేస్తారు. बड़ी विनंती कर रो छूं अपन मात्र આપણે इस पद्धति से अपन पंडल करनो अपन क्वारी क्वारी है जैसे जैसा रो से भन सारे साल अपन पंडल का गानी अपन वेश भांजल गानी वेश भूल के छो बोली भूली जाले छो ई बोली भूलिया उंडारा अपन अपन में को जात में भूलता रेंडी पत्र वेदा है कोना में के जावे कर छो जात काय करेंगे इसको लगन हाउ फरता नहीं अपन जात जाति सारू काम करनो रिजर्वेशन अपन ले छो जात में भूलदार छो కాబట్టి मैं कह रहा हूँ प्रत्येक पाने मात्र 23 वार्ड गणना कर रहे थे मोहपादना पूरी करने को प्रति पाने कर रहे काबी अभी सीधा मात्र अपन 9 तारीख मात्र कत कत अपन रिसेप्शन जैर वार्ड है वो तो निर्णय कर लेता वो तो कंपलसरी करा छह को तो एक बार काटा 5 किलो बोटी आता लेता वहाँ घर में पूरी काटा पाने का मात्र करा टीजी करा सेवन करता है जाते हैं आगे लेता अपन जाते हैं भूल जा रहे जाते वेश भूल गए बोली भूलता रे अपन काय चिता कोई शिकायचा अपन जात काय जात सोनेश्री जात दूधश्री जात सेवलाल केमलाच है वो सेवलाल महाराज गोटे पकड़ेंगे अपना के चालनो मेरा में आज आशीष तोटी अपन से एक वेतन से सेंड कर भाई तब से खाली भी फिर भी लफान के सामने बात कर तुम एक का बात बना 23 वार्ड अपन टांडोगा एत्तुकोनी अपन घरे तक मणिके आमेचा కాబట్టి આપણે એક તાંડો કરना आता है ये केटानी में विनती कर रहा हूं मारा बड़ी जय सो यो मेरा मायाड़ी की जय जोड़ी के जरा రావులమ్మ నగర్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జగ్గంపేట మండలం పాస్టర్ అసోసియేషన్ అధ్యక్షులు ఎల్శెట్టి రాంబాబు ఆధ్వర్యంలో ఘనంగా జాతీయ క్రైస్తవ దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ, పతిపాడు శాసనసభ్యురాలు పరువుల సత్యప్రభ, కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రెడీ సార్ ఏం చేయాలి
గాలివానల బీభత్సవానికి నేల కొరిగిన బ్రిడ్జి. టేకుమట్ల మండలం గర్మిళ్లపల్లి, మహాముత్తారం మండలం ఓడేడు గ్రామాల మధ్య మానేరు నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి గడ్డల్లో గాలివాన బీభత్సవానికి రెండవసారి నేల కూలాయి. ఒకసారిగా గాలివాన బీభత్సవం సృష్టించింది. దీంతో మానేరుపై నిర్మాణంలో ఉన్న బ్రిడ్జికి సంబంధించిన 17-18 పిల్లర్ల మధ్య ఉన్న గడ్డర్లు 4 ఒక్కసారిగా కుప్పకూలాయి. సంఘటన స్థలంలో ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ముంబై సమీపంలోని రిలయన్స్ కార్పొరేట్ పార్క్ సామూహిక వివాహాలకు వేదికైంది. ఈ కార్యక్రమంలో ముఖేష్ అంబానీ కొత్త జంటల తరపున బంధువులు పాల్గొన్నారు. కోలాహలంగా ఈ కార్యక్రమం జరిగింది. అంతేకాకుండా కొత్త జంటలకు భారీగా కానుకలను అత్త నీతా అంబానీ కోడలు అందజేశారు. బంగారు మంగళసూత్రం, ఉంగరాలు, ముక్కు పుడక, వెండి మట్టెలు, పట్టీలు అందించారు. అలాగే పెళ్లి కుమార్తెలకు ₹1,00,000 చెక్కును అందించారు. सब नव विवाहित जोड़ियों को देखकर, ये सब नव विवाहित जोड़ियों को देखकर बहुत ही आनंद हो रहा है। मैं एक माँ हूँ और माँ को जितनी खुशी होती है अपने बच्चों की शादी देखकर, वही आनंद आज मुझे आ रहा है। ये सब लोग को मेरा खूब सारा आशीर्वाद।
अभी आज से हमारे बच्चे अनंत और राधिका के शुभ लग्न की सब उत्सवें शुरू हो रहे हैं और ये शुभ कार्य करने के लिए ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పంలో పర్యటించిన నేపథ్యంలో టీడీపీ నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. టీడీపీ ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చించివేశారు. ఫ్లెక్సీలు చించివేయడంతో టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫ్లెక్సీలు చించిన వారిపై చర్యలు తీసుకోవాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. కుప్పం పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తి సంచరించిన దృశ్యాలు సీసీ కెమెరాలు రికార్డు అయ్యాయి. కాగా ఫ్లెక్సీలు చించిన వారిపైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.